వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్ కరీంనగర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? దాని తర్వాత నేను ఇంటెలిజెన్స్కి వచ్చాను. హైదరాబాద్కి ఇంటెలిజెన్స్కి వచ్చాను. దాని తర్వాత వచ్చి ఇక్కడ ఒక 5.5 years ఇంటెలిజెన్స్, మెయిన్ ఇంటెలిజెన్స్లో ఇదే ఏదో వెస్ట్ జోన్ అంటే టోటల్గా జూబ్లీస్, బంజారీస్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, గోషామల్, ఆసిఫ్ నగర్ ఇదంతా వస్తుంది వెస్ట్ జోన్ అంటే. అంటే కరీంనగర్ తర్వాత ఎక్కువ కాలం వెస్ట్ జోన్లో పనిచేశారు మీరు? ఎగ్జాక్ట్లీ 5.5 years చేశాను. దాని తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత ఏసీపీగా ఫస్ట్ లా అండ్ ఆర్డర్ జూబ్లీలు చేశాను. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ లా అండ్ ఆర్డర్ నుంచి ట్రాఫిక్. సార్ జూబ్లీస్ లో ఎలాగుంటుంది అన్న పరిస్థితి? ఎందుకంటే ఇక్కడ ఎక్యూజ్డ్ హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు, కంప్లైంట్ హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు. అసలు కంప్లైంట్ పొల్యూషన్ రాకముందే పలానా వ్యక్తి వస్తారని మీకు ఫోన్ వస్తుంది, వాడిని పికప్ చేయకముందే పలానా మనోడే అని ఫోన్ వస్తుంది. ఈ ప్రజలు ఎలా తట్టుకుంటారండి జూబ్లీస్ లో? మూవ్మెంట్ ఉంటుంది. మనం సిన్సియర్గా ఉంటే అట్లా ఏం జరగదు. కొంచెం మనం మిగతా పోలీస్ స్టేషన్ లో పోల్చుకుంటే జూబ్లీస్ మాత్రం కొంచెం ప్రజలు ఎక్కువ ఉంటారు, హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా ఎగ్జాంపుల్. అంటే అది జనరల్గా ఏంటంటే మనం ఇన్వెస్ట్ అంటే ఇక్కడ ఆఫీసర్స్, అప్పుడు మన సివి ఆనంద్ సార్ మాకు సిపి హైదరాబాద్ సేమ్ సారే ఉండే అప్పుడు. మధ్యలో తర్వాత సార్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మన ఎలక్షన్ టైంలో సార్ మారిండే అప్పుడు. సో మారి తన ఈసారి సందీప్ చాండిలే సార్ వచ్చారు. ఆ సార్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి సార్ కూడా వచ్చారు. ఆ సార్ పీరియడ్ కూడా చేశాను. అంటే వస్తుండే ఇంపార్టెంట్ మీరు అన్నట్టు కేసెస్ చాలా ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ తర్వాత వేరియస్ థింగ్స్ వస్తుంటాయి. కానీ మనం కొంచెం అందరితో కూడా మర్యాదగా మాట్లాడాలి. నా ఫస్ట్ నుంచి కూడా నేను ఎవరిని కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడాను నేను. ఎందుకంటే మాట్లాడితే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇలా పోలీసులు కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతుంటారు, కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే మై పాయింట్, మీరు మాట్లాడకపోయినా మిమ్మల్ని ట్రాప్ లో పెట్టడానికి చాలా మంది ఉంటారు జూబ్లీస్ లో. మరి అటువంటి ట్రాప్ లో పడలేదా? ఆఫర్ ఎప్పుడు జరగలేదు. కానీ ఎక్కువ ఉంటాయండి, హనీ ట్రాప్స్ ఉంటాయి, అండ్ చాలా వేరియస్ క్రైమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇక స్టేట్ లో ఈ 2 స్టేట్లకు సంబంధించిన వాళ్ళందరూ కేంద్రీకృతమైనది జూబ్లీస్. ఫిలింనగర్, జూబ్లీస్ అంటే 2 PSలు వస్తుంటాయి. ఇప్పుడు ఉదయం 8 గంటలకు డ్యూటీ ఎక్కారు మీ వాళ్ళు. అసలు ట్రాఫిక్ పోలీస్ అనేది ఫేస్ ఆఫ్ పోలీస్. ఫస్ట్ మన అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. మిగతా లా అండ్ ఆర్డర్ అనేది సెకండరీ ఉంటారు. ఫేస్ ఆఫ్ పోలీస్ అండ్ ట్రాఫిక్. అటువంటి ట్రాఫిక్ వాళ్ళకి మీ మెన్ గురించి పొద్దున్న డ్యూటీకి మధ్యాహ్నం 8 hours దాటిన తర్వాత 8 hours దిగిపోవడానికి ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కసారి 12 గంటలు చేస్తారు, 14 గంటలకు చేసే రోజులు కనిపిస్తాయి. వాళ్ళకి ఫస్ట్ వచ్చినప్పుడు ఉన్నంత బలం క్రమేపీ తగ్గుతుంది. ఏ మనిషికి తగ్గుతుంది, అందులో వాళ్ళకి ఇంకా ఎక్కువ తగ్గుతుంది. రకరకాల హారన్లు, రకరకాల వ్యక్తులు, రకరకాల మనుషులు, ఆర్గ్యుమెంట్స్. వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏదో ఒక వ్యక్తి చిన్న తప్పు చేశాడు అనుకోండి, వెంటనే వాళ్ళకి ఛార్జ్ మేము ఇవ్వడం ఎంతవరకు న్యాయం అంటారు? అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మిగతా ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు లా అండ్ ఆర్డర్లో ఉన్నది అనుకోండి, టైమింగ్స్ ఏముండదు. ఏదైనా ఇష్యూ అయితే ఇమీడియట్గా ఎనీ టైం రావాల్సింది. ఇక్కడ మన ట్రాఫిక్ ఏంటంటే మీరు అన్నట్టు కొంత సిపి గారు అది ఆలోచన చేసుకొని వాళ్ళకి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి 30% శాలరీ కూడా వాళ్ళకి ఎక్కువ. మార్నింగ్ 8 to 2 o'clock ఉంటుంది వాళ్ళకి డ్యూటీ. తర్వాత వాళ్ళు దిగి వెళ్ళినంటే నెక్స్ట్ డే 2 o'clock అవుతుంది. అంటే మధ్యలో రెస్ట్ కూడా దొరుకుతుంది వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ప్రజలకి లాభం చేకూర్చాలంటే వాళ్ళకి రెస్ట్ కూడా చూసుకుంటా మనము సిగ్నల్స్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతుంది. సిగ్నల్స్ ఫంక్షనింగ్ ఇంపార్టెంట్. వీళ్ళు చేసుకుంటుంటారు. ఒకవేళ వీళ్ళున్నాక మనం దానికి తగ్గట్టు మనం అంబరిలాస్, ఈసీపీ గారు ఆలోచన అంబరిలాస్ కూడా కొన్ని ఎరెక్ట్ చేయడం జరిగింది. ఏదైనా కావాలన్నా కూడా దాంట్లో కూర్చొని కొంచెం కరెక్ట్ సార్. మీరు ఎంత చేసినా మంచినీళ్ళు, వాటర్, సమ్మర్లో అయితే వాటర్ బాటిల్ ఇస్తారు, గ్లూకోన్ బాటిల్ ఇస్తారు, బటర్ మిల్క్ కూడా ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ ఉదయం 8 గంటలకు వచ్చినప్పుడు అంత ఓపిక్గా ఉన్న ఆయన క్రమేపీ తగ్గుతుంది. ఏ మనిషికి తగ్గుతుంది. ఆ టైంలో వచ్చి ఒక ప్రతి వెహికల్ కూడా ఆపితే ఆర్గ్యుమెంట్ ఎక్కువ ఉంటుంది. ఆర్గ్యుమెంట్లో ఎక్కడో కొంచెం బరస్ట్ అవుతారు. అది పట్టుకొని వెంటనే ఛార్జ్ మెమో ఇస్తే వాళ్ళ మొరాలిటీ దెబ్బతింటుంది కదా. ఛార్జ్ మెమో ఏమి ఇయ్యరు. అంటే కంప్లైంట్ చేస్తే దాంట్లో ఇంటెన్సిటీ చూస్తాం మనం. అతను యాక్సిడెంటల్గా అనడా లేకపోతే వేరే విధంగా బిహేవ్ చేసిండా, ఆ ఇద్దరు సందర్భాన్ని మనం విచారణ చేయమంటారు మమ్మల్ని కూడా. అట్లా ఉన్నప్పుడే మనం ఫెరోషియస్గా ఉన్న వాళ్ళనే మనం యాక్షన్ తీసుకుంటాం. కానీ ఏదో మీరు అన్నట్టు కొంచెం అలసిపోయి కావాలని ఇంటెన్షనల్గా ఇబ్బంది పెట్టకుండా యాక్సిడెంటల్గా అయినప్పుడు మనం కూడా సాఫ్ట్గా తీసుకుంటాం. వచ్చిన వ్యక్తి ప్రతి వెహికల్ కూడా ఆపగానే ముందు ఆర్గ్యుమెంట్ చేస్తాడు కదా, తప్పు ఒప్పుకొని మాట్లాడు.
నీ పేరు ఏం పేరు, నువ్వు ఏ పోస్ట్, నీకు ట్రాన్స్ఫర్ చేస్తా, ఇన్ని రకాలుగా అన్ని ఇరిటేషన్ తెప్పిస్తుంది. తప్పదు మరి పోలీస్ అన్నప్పుడు పేషెన్స్ మీకు ఇటువంటి సంఘటనలు ఎదురయ్యా? జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ చేస్తారు. కంట్రోల్ చేస్తారు. చేసినప్పుడు మేము ఎప్పుడు చెప్తాం, మా స్టాఫ్ కూడా ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేస్ తోటి ఆన్సర్ చేయండి. వాళ్ళు మనకు శత్రువులు కాదు కదా, వాళ్ళు వైలేటర్స్, వాళ్ళు నేరస్తులు కాదు. అవును, మా సిపి సార్ పైన చెప్తాడు, నేను కూడా చెప్తా. వాళ్ళంతా రూల్స్ వైలేట్ చేస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ అఫెండర్స్. బేసికల్గా మనం ఆ కోణంలో వాళ్ళని చూడాలి. ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేసేటోళ్ళు వాళ్ళు దే ఆర్ నాట్ అఫెండర్స్, నేరస్తులు కాదు. మీకు ఈ వర్డ్ అర్థమై ఉంటుంది. అవును, వాళ్ళు ఓన్లీ వైలేటర్స్. వైలేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి. తప్పదు. మీరు కొంచెం సాఫ్ట్ కార్నర్ వెళ్తారు. వైలేటర్స్ కాదు వాళ్ళు, ఎఫెండర్స్ కాదు, ఓన్లీ వైలేటర్స్. ఇవాళ వైలేటర్ రేపు ఎఫెండర్ అవుతాడు కదా. అయితే అట్లాంటి దాంట్లో మనం కేసు రిజిస్టర్ చేపిస్తాం, మనం దేశంపై కంప్లైంట్ లాడ్జ్ చేపిస్తాం. అన్నెసెసరీగా మనం ఫిజికల్గా ఎవరైనా అటాక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, పోలీస్ మేజర్గా మోర్ ఇంపార్టెంట్. డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా కొంతమంది మీరు అన్నట్టు ఆ కోణంలో బాగా ఇబ్బంది పడతారు, హై లెవెల్ పోతారు. పోయినప్పుడు అందుకనే మాకు అందరు కూడా కెమెరాస్ ఉంటాయి, బాడీ ఓన్ కెమెరాస్ ఉంటాయి, అందులో రికార్డ్ అవుతుంది ప్రతిదీ. ఎగ్జామిన్ చేస్తాం. అతను తాగి దిగిపోయిన తర్వాత అతనికి తెలిసిపోతుంది అంతా. అప్పుడు కొద్దిసేపు